హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి పత్తిలో అధిక దిగుబడినిచ్చే టాప్ 10 పత్తి విత్తనాలు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఇవి వచ్చేసి ఒక 6 రకాల కంపెనీస్‌లోంచి సెలెక్ట్ చేసిన విత్తనాలు అనమాట. ఖచ్చితంగా కూడా ఒక బెస్ట్ మీకు దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాశి సీడ్స్‌లో వచ్చేసి రాశి షిఫ్ట్ అనమాట. మీకు ఇది రెండో పంటకు అనుకూలం అనమాట. అంటే మీకు పత్తి పంట తొందరగా రావడం జరుగుతుంది. మీరు రెండో పంట శనగ గాని వేరే పంట సాగు చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీని దృష్టిలో ఉంచుకోండి. ఇది ఒక బెస్ట్ వెరైటీగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ మంచి దిగుబడి అనేది రావడం జరిగింది మిత్రులారా. అంతేకాకుండా రాశి సీడ్స్ లోనే ఇంకొక మనకి వెరైటీ ఉంది మిత్రులారా, అమేజ్ అనే వెరైటీ ఉంది. ఇది వచ్చి బిగ్ బౌల్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. ఇది కూడా మంచి దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూజివిడి సీడ్స్ లో అనమాట. న్యూజివిడి సీడ్స్ లో వచ్చేసి ఆద్య అనే వెరైటీ అనమాట. లాస్ట్ ఇయర్ నేను సాగు చేశాను, చాలా మంచి దిగుబడి అనేది రావడం కూడా జరిగింది మిత్రులారా. కాబట్టి న్యూజివిడి సీడ్స్ లో ఆద్య అనే వెరైటీ ఒక బెస్ట్ వెరైటీగా చెప్పుకోవచ్చు. అన్ని రకాల నెలలకి అనుకూలము, మనకి అన్ని ప్రాంతాలకు కూడా ఈ విత్తనం అనేది సూటబుల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ లో బంపర్ అనే వెరైటీ అనమాట. ఇది ఒక బెస్ట్ ఎక్కువ దిగుబడి 20 క్వింటాల పైన దిగుబడి తీగల పొటెన్షియల్ ఉన్న విత్తనం అనమాట. ఇది మనకి చాలా ఎక్సలెంట్ గా కూడా లాస్ట్ ఇయర్ ఈల్డింగ్ తీసిన రైతులు అనేది ఉన్నారు మిత్రులు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కావేరీ సీడ్స్ లో బంపర్ అనే వెరైటీ కూడా చాలా ఎక్సలెంట్ ఈల్డింగ్ అనేది కూడా రావడం జరిగింది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రిస్టల్ సీడ్స్ అనమాట. క్రిస్టల్ లో వచ్చేసి మనకి CCH 369 అనే వెరైటీ అనమాట. ఇది కూడా మనకి ఎర్లీగా, అంటే మనకి రెండో పంట సాగు చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా మనకి రాశి సీడ్స్ లో షిఫ్ట్, అంతేకాకుండా క్రిస్టల్ వాళ్ళలో CCH 369 ఈ రెండు వెరైటీస్ కూడా ఎర్లీగా మనకి పత్తి పంట రావడం జరుగుతుంది. రెండో పంటకు అనుకూలమైన విత్తనాలను మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రిస్టల్లోనే మనకి సదానంద్ అనే వెరైటీ కూడా చాలా ఎక్సలెంట్ గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరిగింది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేదా సీడ్స్ లో వచ్చేసి ప్లాటినమ్, అంతేకాకుండా చంద్ర గోల్డ్ అనమాట. ఇవి రెండు కూడా ఒక బెస్ట్ వెరైటీస్ కింద కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐరా సీడ్స్ అనమాట. ఐరా సీడ్స్ లో వచ్చేసి చేంజర్, దాంతో పాటు మనకి రావణ్ అనమాట. రావణ్ అనే వెరైటీ నేను గత సంవత్సరం సాగు చేశాను, మంచి దిగుబడి అనేది కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా. కాబట్టి రావణ్ అయినా వేసుకోండి, లేదు అనుకుంటే చేంజర్ అయినా వేసుకోండి మిత్రులారా. ఇవి రెండు కూడా ఒక బెస్ట్ వెరైటీస్ కింద కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్ అన్ని కూడా టాప్ 10 పత్తి విత్తనాలు మిత్రులారా. రాశి షిఫ్ట్ కానీ, లేకపోతే అమేజ్ కానీ, లేకపోతే ఆద్య కానీ, క్రిస్టల్లో వచ్చేసి CCH 369 కానీ, సదానంద్ కానీ, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కావేరీ సీడ్స్ లో బంపర్ కానీ, మనకి న్యూజివిడి సీడ్స్ లో వచ్చేసి ఆద్య కానీ, వేదా సీడ్స్ లో వచ్చేసి ప్లాటినం కానీ, చంద్ర గోల్డ్ కానీ, ఇవన్నీ కూడా టాప్ 10 పత్తి విత్తనాలు మిత్రులారా. ఈ టాప్ 10 లో వచ్చేసి మీరు ఏదన్నా సరే ఏ విత్తనం మీరు ఎంచుకున్నా కానీ మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. మీకు ఎర్లీగా మన రెండో పంట వేసుకోవాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా షిఫ్ట్ కానీ, లేకపోతే CCH 369 వెరైటీని సాగు చేసుకోండి. ఇవి రెండు కూడా మనకి రెండో పంటకి అనుకూలంగా అనమాట. పత్తి డ్యూరేషన్ తొందరగా తక్కువ డేస్ లోనే మనకి పత్తి పంట అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.